హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ షేర్ విత్ ఆర్కే. నేను మీ రాజ్ కుమార్. లాస్ట్ 2 వీడియోస్ అయితే మంచి రీచ్ అనేది రావడం జరిగింది. దానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆదరిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఒక ఫోక్ సింగర్ని అయితే కలవడం జరిగింది. తన పేరు వచ్చేసి పుల్ల శ్రవణ్. తన గురించి, తన కష్ట నష్టాల గురించి ఈ వీడియోలో మనతో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మన వ్యూవర్స్కి మిమ్మల్ని పరిచయం చేసుకోవాలని అంటే ఏ విధంగా పరిచయం చేసుకుంటారు మీ గురించి? నా పేరు పుల్ల శ్రావణ్ కుమార్. మాది చెల్పూర్ గ్రామం, హుజురాబాద్ మండలం, కరీంనగర్ డిస్టిక్. నేను గత 20 సంవత్సరాల నుంచి ఈ కళారంగంలో ఉంటున్నాను. అప్పుడు తెలంగాణ ఉద్యమంలోను, ఇప్పుడు తెలంగాణ సంస్కృతి సారథిలోను పనిచేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి తమ్ముడు పిలవగానే నేను రావడం జరిగింది. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక పాటతోటి మనం స్టార్ట్ చేద్దాం. సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు చినబోయి కూసుండవెందుకమ్మో ఎందుకమ్మా, నెత్తంత మాసింది రైకంత ఇనిగింది, కొత్తది కొన నీకి పైసలే లేవాయే, కుంచి పెల్కలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు కూలికి పోయినావా లచ్చువమ్మో లచ్చువమ్మ, ఓహ సిరిమల్లె ఆహా సిరిమల్లె ఆహా సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. మోకట్టు మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలో ఒక్కొక్క ఎనుకకు అడిగేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చువమ్మ, నీ నడుములే విరిగేనా లచ్చువమ్మో లచ్చువమ్మ, ఆహా సిరిమల్లె ఓహో సిరిమల్లె చల్ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ, నువ్వు సినబోయి కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట పాడడానికి గల కారణం? ఈ పాట పాడడానికి గల కారణం ఏంటంటే, మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న నాగడు దున్నుకుంటా నన్ను భుజాల మీద ఎక్కించుకొని తను నాగడు దున్నుకుంటా పాట పాడేది అన్నట్టు. ఈ లచ్చువమ్మ అంటే మా నాన్నమ్మే ఈ పాట మా నాన్నమ్మ మీదనే రాసిండు కావచ్చు అనుకున్నాను నేను. మా నాన్న రాసి వాళ్ళు జానపదులు కాబట్టి వాళ్ళ శ్రమను మర్చిపోవడానికి మా నాన్న వాళ్ళ అమ్మ కోసం పాడిండు కావచ్చు అనుకుని నేను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఇది గద్దరన్న వాళ్ళ అమ్మ కోసం రాసుకున్నాడని. ఈ పాట నాకు చిన్నప్పుడు మా నాన్న ద్వారా విన్నా కాబట్టి ఈ పాట అంటే నాకు చాలా బాగా ఇష్టం, ప్రేమ. ఈ పాట ప్రజలతోటి ముడిపడి ఉన్నటువంటి జీవితాన్ని నువ్వు అనువదించుకుంటే నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, నేను అనువదించుకుంటే నా కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఈ పాట అంత గొప్ప రాసినటువంటి గద్దరన్నకు ఒకసారి మనం ముందర లేరు కానీ ఆయనకు ఒకసారి మనసారా నివాళులు అర్పించుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ. నీ బాల్యం ఎలా స్టార్ట్ అయింది? కళ పోషణ అనేది ఎలా జరిగింది? చిన్నప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు మాకు సార్లు ఉండే అన్నట్టు. అప్పుడు ఏంటి వాళ్ళు ఒక చంద్రయ్య సార్ అని చెప్పేసి మా తెలుగు సార్ ఉండే. ఆ సారు ఉపేంద్రచారి సారు, తర్వాత ఉదయశ్రీ మేడం అని చెప్పేసి వీళ్ళు ఉండే. చిన్నప్పుడు మేము ఒకటే పాడినప్పుడు 92, 91లో మన అక్షరాస్యత ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మా ఊర్లో సాంబన్న అని చెప్పేసి, ములుగురు సాంబన్న అని చెప్పేసి ఒక కళా బృందం అన్నది ఉండే. ఆ అన్న వాళ్ళు, తర్వాత ఆవునూరు కోమలక్కోళ్ళు, అందులో మన శ్రీధర్ అన్న కూడా, అప్పుడు ఆవునూరు సుధాకర్ అన్న, శ్రీధర్ అన్న, డోలక్ శ్రీధర్ అన్న కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మేము చిన్న పోరాళ్ళు. అప్పుడు అక్షరాస్యత గురించి మా బాలన్న వాడిన పాటను మా క్లాస్మేట్లో ఒక 5 మనిషికి ఒక పల్లవి, మనిషికి ఒక చరణం పాడుకునేది అన్నట్టు. గా బస్సు ఎటు పోతుంది అయ్యో, మరి గీ బస్సు ఎటు పోతుందయ్యా, గా బస్సు ఎటు పోతుందయ్యో, మరి గీ బస్సు ఎటు పోతుందయ్యా, చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు, చెప్పండి చెప్పండి బాబులు మరి బాగానే ఉన్నాయి బస్సులు. ఈ యొక్క చరణాన్ని ఒక్కొక్క చరణాన్ని ఒకళ్ళం వాడుకుంటా ముందర టేబుల్ని కొట్టుకుంటా పాటలు పాడుకునేది అన్నట్టు మేము. అట్లా స్కూల్ నుంచి మాకు స్కూల్లో సార్లు కానీ, ఇంటికాడ మా అమ్మ నాన్న కానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేది కాబట్టి ఈ రంగంలోకి నేను రావడం జరిగింది. స్టడీ వచ్చేసి ఎంతవరకు? నా స్టడీ MSW, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, PG చేసిన నేను. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేస్తే మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకుంటూ మనకి ఇంత అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది, మన పనులు చేసుకుంటూ కూడా వాళ్ళు కైకిలికి అటు ఇటు పోయేది. అమ్మ కూడా నాట్లల్లో పాటలు పాడేది కాబట్టి ఆ వారసత్వం కూడా నాకు వచ్చింది కావచ్చు అని. మీ అమ్మ నాన్నల పేరు ఏంటన్నా? మా నాన్న పేరు పద్మయ్య,
ఎక్కడ కూడా మీరు ఈ పేరు దాదాపుగా ఎక్కడో ఒక్క తక్కువ. ఓకే. తర్వాత మా అమ్మాయి పేరు వచ్చి రాధా. ఫస్ట్ మీరు ఇందులోకి ఎలా వచ్చారు? మేము ఇంతకుముందు చెప్పినా కదా, స్కూల్లో పాడుకుంటూ ఉంటా అంటే సాంబాన్ అని చెప్పేసి మా ఊర్లో మొలుగురు సాంబాయ్ అని చెప్పేసి ఆయన జననాట్య మండలిలో కూడా చేసిండు. ఓకే. ఆయన టీమును ఇన్స్పిరేషన్గా తీసుకొని మా ఊర్లోనే ఉండేది టీం, ఆయన టీము. ఓకే. వాళ్ళు కూడా అప్పుడు సారా ఉద్యమం, అక్షరాస్యత ఉద్యమం, తర్వాత మన దళిత ఉద్యమాలల్లో ఎక్కువ పాల్గొనేటోళ్ళు వీళ్ళందరూ. అట్లా ఈ కళారంగానికి నేను 2001లో విద్యావంతుల వేదిక వీళ్ళందరూ కలిసి అక్కడక్కడ ప్రోగ్రాంలు పెడతా అంటే నేను పాల్గొనేటోడిని. అప్పుడు కిషోర్ అన్నోళ్ళది నగారే కళా బృందం, తర్వాత ఆవునూరు సుధాకర్ అన్నోళ్ళది ఆవునూరి కళా బృందం, తర్వాత మా సాంబయ్య కళా బృందం అని చెప్పేసి ఉండే. ఇవి 3 మాత్రమే హుజురాబాద్లో ఉండేది. తర్వాత 4వదిగా అప్పుడు మాదే నీలమ్మ కళా బృందం అని మేమే చెల్పూర్లో ఒక టీం తయారు చేసుకొని ఎవరెవరు ఒక 15 మందితోటి ఒక టీంను మేము ఫామ్ చేసినాం. అందులో ఇప్పుడు నేను కీలక పాత్ర పోషిస్తున్నారు. మిగతా విషయాలు తెలుసుకునే ముందు మళ్ళీ ఒక పాట. ఈ రోజుల్లో కార్పొరేట్ విద్య ఎంత ప్రభావితం చూపిస్తుంది సామాన్య ప్రజల మీద అంటే, తెలుగును మర్చిపోయి, తెలుగు భాష మాతృభాషను మర్చిపోయి విదేశీ భాషకు మనం ఆహ్వానించి మన కల్చర్ని అంతా తీసుకుపోయి విదేశీ కల్చర్లో పడగొట్టేటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. కానీ రాబోయే రోజుల్లో తెలుగు మాట్లాడేటువంటి వారు కనిపిస్తారో కనిపించరో అన్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాడనా తెలుగు పాట తేనెలే చిలకు మాట, పాడనా తెలుగు పాట తేనెలే చిలకు మాట, నవ్వులే విరియగా పువ్వులే కురియగా, మధురపు భావంతో హృదయము కదిలేలా, గగనపు నెలవంక నేలకు చేరేలా, తెలుగు సంధ్య వెలుగు అమ్మ పిలుపు చెలియ వలపు మేలు కొలుపు, పదము పదము సురను కలిపి సుందరంగా నందనంగా సుస్వరాల పరిమళంగా, నవ్య గీతం దవ్య గీతం శాంతి గీతం క్రాంతి గీతం శ్రవణ గీతం, సంగీతాలు కలిపి పాడనా పాడనా తెలుగు పాట తేనెలే చిలకు మాట. అన్న, ఈ పాట ఎక్కడి నుండి తీసుకున్నారు? ఈ పాట నేను ప్రజానాట్య మండలిలో చేసినప్పుడు తెలుగు భాష కార్యక్రమం మీద తెలుగు భాష గొప్పతనం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కళాజాత జరిగింది అన్నట్టు. ఆ కళాజాతలో అప్పుడు మా మిత్రులు రాసిలేదు. మీకు ఈ కళారంగంలో ప్రేరణనిచ్చిన వ్యక్తులు ఎవరన్నా? ప్రేరణ ఇచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పాలని, తెలంగాణ అంటేనే జానపదం. జానపదంలో ఒక్కొక్కరు ఒక్కొక్క లెజెండు. ఓకే. ఎవరి మీదనైనా, ఎవరి సాహిత్యం మీదనైనా, ఎవరి గాత్రం మీదనైనా పిహెచ్డి చేసేంతటువంటి సంపద ఉంటుంది ఒక్కొక్క కళాకారుల దగ్గర. ఏ ఒక్కరి పేరు అని మనం చెప్పలేము. ఎందుకంటే ప్రేరణ అంటే జానపదం అంటేనే తెలంగాణకు పుట్టినిల్లు. మొట్టమొదటిసారిగా స్టేజ్ మీద పాడిన పాట ఏంటి అన్న మీరు? గోరెటెంకన్న రాసినటువంటి పాట అప్పుడు పాడేది. ఓకే. ఇప్పుడు పల్లె కన్నీరు పెడుతుంది కానీ, రేల దూల కానీ, తర్వాత నా పల్లె అందాలు, ఏమి మారిన రా, గోరెటి వెంక రాసినటువంటి పాటలను అప్పుడు మేము ఊర్లల్లో పాడుకునేది అన్నట్టు. నా పల్లె అందాలు చూసుట కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసుట కను విందయో, నా పల్లె అందాలు, ముందటి 2 కాళ్ళు లేపి మంగ పొదల కానిచ్చి, ముళ్ళు గుచ్చకుండా మూతి ఆకును చిటపట గొరికే మేకల గుంపులకెన్నడు ఆకలి పోరాటమే, నా పల్లె అందాలు చూసుట కను విందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసుట కను విందయో, నా పల్లె అందాలు. మడికట్ల గుడ్డి కొంగ మాటుగాసి కూసుంటది, వగుళ్ళ తెల్ల కొంగ దొంగ జపం చేస్తుంటది,
అది సంగతెరుగని చేపలు కొంగ నోట చిక్కెనా నా పల్లె అందాలు చూసుటకను విందయో నా పల్లె అందాలు చూసుటకను విందయో నా పల్లె అందాలు. రానున్న రోజులలో జానపద పాటల యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంటుంది జనాల పైన? ఈరోజు ప్రపంచం మొత్తం జానపదం వైపు చూస్తాం. మీరు ఇప్పుడు గమనించలేదు, ఒకప్పుడు సినిమాలలో జానపదం పెట్టాలంటే వెనుక ముందు ఆడేటోళ్ళు పాట ఏమవుతుందని. కానీ ఇప్పుడు ఫోక్ సాంగ్ లేని సినిమా లేదు. అంటే జానపదం అంటే జనం నుంచి వచ్చిందే జానపదం, పల్లెల నుంచి పుట్టింది పల్లె పదం. ఆ పల్లె పదాన్ని అచ్చమైనటువంటి జానపదంని ఈరోజు సినిమాలో పెట్టకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే పరిస్థితులకు వచ్చింది. టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ప్రతినిత్యం ఏదో కొత్తదాన్ని తయారు చేసి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతి దాంట్లకు వాళ్ళు చేసిన ప్రతి ఒక్కటి పెట్టడం వల్ల ఈరోజు ప్రపంచాన్నే శాసించేంత పరిస్థితికి వచ్చింది తెలుగు జానపదం. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ జానపదాన్ని అర్థం చేసుకోవాలంటే ఏ విధంగా అర్థం చేసుకుంటారు? జానపదం అంటే జనం నుంచి పుట్టింది కాబట్టి ఒక ప్రభావాన్ని మాత్రం ఈ రోజులలో చూపుతుంది. యంగు జానపద కళాకారులు ఎప్పుడు ట్రెండింగ్లు ఉండాలి అంటే ఎప్పుడు మనం మర్చిపోయినా వెనకబడిపోతాం. మనం మర్చిపోతే వెనకబడిపోతాం. కానీ మనం వెనకబడద్దు, ఎప్పటికీ జనాలలో ఉండాలంటే ఏదో ఒక ప్రయోగం చేయాలి. సో అలాంటివి ఇప్పుడు పుట్టుకొస్తుంది. ఇప్పుడు అటువంటి ఫోక్ సాంగ్ ఒకప్పుడు అట్లుండే, మదన సుందారి సందేడు కురులేది జమిలి పాపడదో మదన సుందారి బొమ్మల్ల మెరిసేటి దాని బొట్టు చూసో మదన సుందారి కామందు నీ మీద కన్నేసినాడో మదన సుందారి కామందు కళ్ళల్ల జిల్లేలు ఒడవో మదన సుందారి. నారన్నన్నారే మదన సుందారి సందేడు కురులేది జమిలి పాపడదో మదన సుందారి. అంటే ఒక వ్యక్తి తన వైపు ఏ రకంగా చూస్తాడు, మంచి ఉద్దేశంతో చూస్తాడా లేకపోతే ఎట్లా చూస్తాడా అనేది చేసి అప్పటిదప్పుడే పసిగట్టి వానికి కౌంటర్గా మాట కంటే పాటతోటి సమాధానం చెప్పేది ఆ రోజులల్లో. జానపదం అమ్ముడు పోతుంది అని అంటే ఏమంటారు మీరు? ఈ రోజుల్లో అంటే అమ్ముడు పోవడం అంటే అది దాన్ని నేను కరెక్ట్ అనను. కాకపోతే జానపదం అంటే ఇప్పుడు ఈ రోజు ఒక కార్యక్రమం ఒక పాట తీయాలంటే ఒకప్పుడు 2000 సంవత్సరం నుంచి 2005 దాకా ఒక పాటలు చేయాలంటే ఒక 10-12 వేలతోటి ఒక 8 పాటలు విత్ మ్యూజిక్ తోటి అయిపోయేది ఖర్చు. కానీ ఇప్పుడు ఒక పాట తీయాలంటే ఒక 50,000 నుంచి ₹1,00,000 అవుతుంది ఒకటే పాటకు. అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు జానపదం అమ్ముడుపోతుందా, కళాకారులు అమ్ముడుపోతున్నారా? వ్యక్తులకు శక్తులకు అమ్ముడుపోతున్నారంటే ఏమంటారు? ఈ రోజులల్లో దాన్ని నేను అంటే ఏ రకంగా కూడా అమ్ముడుపోతానంటే దీన్ని యాక్సెప్ట్ ఒప్పుకోను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ఏదో రకంగా ఇప్పుడు అమ్ముడు పోవడం అంటే ఎట్లా, ఈ రోజులలో పైసలు ఇచ్చేవాళ్ళు మనలా తీసుకునే పరిస్థితులు లేవు. ఎందుకంటే పాట ప్రభావం ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి పాటను ఎప్పుడు కానీ అమ్ముడు పోకుండానే చూస్తారు ప్రజలు, కళాకారులు. ఒకవేళ అమ్ముడు పోయే పరిస్థితి దాదాపుగా రాదు. ఈ అది మనం చూస్తామో చూడమో తెలియదు. ఈ జానపదంలో భాగమైన డప్పు కళాకారులు కానీ తబలా వాయిద్యకారులు కానీ వారి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది జానపదంలో? నేను వాడుతున్నా నా పాటకు ఒక డప్పు కానీ ఒక డోలక్ కానీ ఇంకా వాయించే ఇన్స్ట్రుమెంట్స్ నేను మాత్రమే అవపడుతున్నా ఇప్పుడు. కానీ నా వెనుక ఉండి కనిపించని అటువంటి మహా కళాకారులు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు. ఎందుకు చెప్తానంటే నేను కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్గానే పనిచేస్తాను నేను. ఆ బాధ అనుభవం ఎట్లుంటో నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు ఒక వ్యక్తి పాట పాడుతాడు అంటే దాని వెనుక దానికి వాయిద్య సహకారం లేకపోతే అది ఇప్పుడు అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు చూసినా. ఆ సందంగా ఇప్పుడు మనం ఎంత సంగీత విద్వాంసులమైన ఏదైనా మనకు వెనకాల కంపల్సరీ వాయిద్యం అనేది కంపల్సరీ. పని చేసుకుంటే పాట పుట్టింది, ఆ పాటకు తోడు వాయిద్యం లేకపోతే పాట అనేది ముందడికి పోదు. ఎంతోమంది కళాకారులకు
వెనుక నుండి తన శక్తియుక్తులను తన సర్వస్వం ఒక పాటకు న్యాయం చేయాలి, ఒక సింగర్ ఒక వెలుగులోకి రావాలంటే ఒక సింగర్ స్టేజ్ మీద ఇప్పుడు పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఆ వ్యక్తి ఒక సక్సెస్ కావాలంటే దాని వెనుక ఒక డోలక్ ప్లేయర్ కానీ, ఒక డప్పు ప్లేయర్ కానీ, ఒక కీబోర్డ్ ప్లేయర్ కానీ, ఒక ప్యాడ్ ప్లేయర్ కానీ, లాస్ట్కు గజ్జలు ఊపేటువంటి ఆ ప్లేయర్ కూడా ఇంపార్టెంటే ప్రతి దాంట్లో. ఈరోజు వాయిద్య కళాకారులు అంటే వాయిద్య కళాకారులు వాళ్ళు ఎప్పటికీ బ్యాకే ఉంటారు పాపం. ఓకే, ఇప్పుడు సింగర్లు అనేటోళ్ళు ముందు ఉంటారు, ఎప్పుడు వాయిద్య కళాకారులు అనే వాళ్ళు బ్యాకే ఉంటారు. వాళ్ళ ఎంత బ్యాక్ లేని ఇక్కడ ముందట ఉన్న వాళ్ళు నడవరు. వెన్నుపూస లాంటి వాళ్ళు, వెన్నుపూస దానికంటే ఎక్కువ. ఇక ఇప్పుడు ఈ జానపదంలో భాగంగా అమ్మ గురించి కానీ ఒక స్త్రీ గురించి కానీ పాడాలి అంటే ఒక సాంగ్ మాకు. అమ్మ నీ పాటనే పాడుకుంటాను నేను, అమ్మ నీ బాటలో ఎదిరి చూస్తనే, చిన్ని వేలును బట్టి తప్పటడుగులు నేర్పి, పసితనమంతా నా తోడుగా నా నీడగున్నా, అమ్మ నీ పాటనే పాడుకుంటాను నేను, అమ్మ నీ బాటలో ఎదిరి చూస్తనే. నీ కంటికి కునుకు లేదు నన్ను గన్న నుండి తల్లి, నీ కంటి రెప్ప తీరు కాపాడినావు నన్ను, పొద్దంత పని చేసి నా కొడుకు యాడున్నంటూ పరిగెత్తి వచ్చినావు పసి ప్రాణము కొరకు నీవు, అమ్మ నీ పాటనే పాడుకుంటాను నేను, అమ్మ నీ బాటలో ఎదిరి చూస్తా నేను. సంగీత ప్రయాణంలో మీరు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి అన్న? ఒక కళారంగంలోకి రావాలంటే ఒకప్పుడు టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులను ఇప్పుడు మీడియా లేని ప్రభావం సమయంలో ఎక్కడున్నారో వెంకులాడుకొని పాటలు సేకరణ చేసుకొని ఎవరు ఎంత టాలెంట్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి క్యాసెట్లలో అవకాశాలు ఇచ్చేది. ఓకే, ఈ రోజులల్లో అవకాశాలు ఇవ్వరు, ఎందుకంటే మనమే సృష్టించుకోవాలి. ఆ యుగం ఇప్పుడు నడిచేది ఏంది, యూట్యూబ్ యుగం కాబట్టి ఎవరు మనకు అవకాశాలు ఇవ్వరు, అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. ఈ ఫీల్డ్కి రావాలనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, అవకాశాలు మనకు ఎవరు ఇవ్వరు, మన టాలెంట్ను మనం గుర్తించుకొని మనమే అవకాశాలు సృష్టించుకోవాలి తప్ప మనకు పిలిచి ఎవరు అవకాశాలు ఇచ్చే రోజులు అవి. మీరు ఇప్పటివరకు 20 సంవత్సరాల ప్రయాణంలో మీరు పాడిన పాటలకి ఏ పాటకి ప్రజాదరణ ఎక్కువ పొందిందన్న? ఇప్పుడు నేను ఆడినటువంటి అమ్మ పాటే ప్రజాదరణ ఎక్కువ వచ్చింది. అది మా మిత్రుడు రాసినటువంటి పాట నేను వాడిన. జానపద పాటలు మీరు ఏమైనా రాసిరా అన్న? జానపదాలు రాసిన, రివల్యూషన్ రాసిన, అన్ని రకాలుగా రాసిరు. మీరు రాసిన ఒక పాట పాడండి. పెదవులతో నా పదాలతోటి అలజడి సృష్టిస్తా, వెక్కసమైన నిశిరాత్రులను వెలుగై తరుమేస్తా, కర్కశమైన కాఠిన్యానికి చెరగని శత్రువు నేనైతా, అలిసిన గొంతుక నరాలు తెగేల నగారనే మోగిస్తా, నగారనే మోగిస్తా, పెదవులతో నా పదాలతోటి అలజడి సృష్టిస్తా. అలిసిన బతుకుల ఆయుధాలకు అక్షరమందిస్తా, గర్జించిన గరీబు అజ్ఞానానికి జ్ఞానం నేనైతా, రణరంగంలో ఫిరంగు మోతల రంగవల్లినైతా, ఆకులాల జడి అక్షరమాలై లక్ష్యం చూపిస్తా, పెదవులతో నా పదాలతోటి అలజడి సృష్టిస్తా. మీరు ఇప్పటివరకు జానపద పాటలతోటి ఏమైనా సందేశాలు ఇచ్చారా? అంటే రెవల్యూషన్ కానీ జానపదం కానీ సినిమాటిక్ జానపదాలు కూడా రాసుకున్నాం. ఓకే, కాకపోతే ఏంటంటే మనం చేసే టైంకు మనకు ఆర్థికంగా కొంచెం అటు ఇటు అవుట్లా. ఆర్థిక తోడ్పాటు ఏమన్నా దొరికిందా అన్న మీకు జానపదంలో? ఆర్థిక తోడ్పాటు అంటే ఏం లేదు,
మనం మనకు మనమే సృష్టించుకోవాలి కాబట్టి ఇక కొంచెం కుటుంబ బాధ్యతలు, తర్వాత మన వ్యక్తిగతంగా మనం చేసే ప్రోగ్రాములు కానీ, మా జాబ్ కానీ. ఇప్పుడు ప్రోగ్రాంలోకి వెళ్తే ఏమన్నా మనీ ఉంటుందా, లేకపోతే మీరు ఫ్రీ సర్వీసేనా? అప్పుడు ఫ్రీ అని తెలంగాణ ఉద్యమంలో అంతా ఫ్రీ సర్వీస్. అప్పుడు ఎవరు ఇచ్చేది ఓన్లీ బస్ ఛార్జీలు ఇస్తే మాత్రమే పోయి పాడేసేటోళ్ళం. ఇప్పుడు అట్లా ఏం లేదు, బయట ప్రోగ్రామ్స్ కూడా ఏం లేవు, కేవలం చేసే పరిస్థితులలో కూడా. ఎందుకంటే జాబ్కు వచ్చే వాళ్ళకే టైం సరిపోతుంది మాకు. అన్న, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు కదా, సో దానికి సంబంధించిన ఉద్యమ ఫలితం అనేది దక్కిందంటారా? ఉద్యమ ఫలితం అంటే అప్పటి గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో కూడా మేము చేసిన ఉద్యమ పేపర్ కటింగ్లు, ఫోటోలను బట్టి మాకు ఉద్యోగం రావడం జరిగింది. తర్వాత మళ్ళీ కోర్టు దీన్ని ఏం చేసిందంటే, అప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేవు, దీన్ని మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ వేయాలన్నప్పుడు అప్పుడు మంచి మంచి సంగీత విద్వాంసులతోటి, మంచి మంచి ప్రొఫెసర్లతోటి, వాళ్ళతోటి ఇంటర్వ్యూలు పెట్టింది. ఇంటర్వ్యూలు పెట్టినప్పుడు మనమైతే తెలంగాణ ఉద్యమంలో ఏం చేసినావు, నువ్వు పాట పాడినవా, పాటలు రాసినవా, లేకపోతే నువ్వు డప్పు ప్లేయర్వా, కీబోర్డ్ ప్లేయర్వా, ప్యాడ్ వాయించినవా అనేది అడిగినప్పుడు వాళ్ళు ఏదైతే అడిగిందో, నువ్వు మనం అప్పుడు పాడు అంటే పాడాలి, కొట్టు అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయితేనో, డప్పు ప్లేయర్ అయితేనో డప్పు కొట్టాలి. వాళ్ళు అడుగుతారు ఒక 3-4 రకాలు. అదే నువ్వు ఒక సింగర్ అయితేనేమో నువ్వు ఏమేమి పాటలు పాడినావు, నీకు ఇష్టం వచ్చిన పాట ఒక పాట పాడు అన్నావు. తర్వాత మళ్ళీ ఒక 2 పాటలు వాళ్ళు అడగడం జరిగింది సబ్జెక్ట్ మీద. అడిగినప్పుడు పాడినాం. తర్వాత అప్పుడు నేను డప్పు వాయించుకుంటా పాట పాడినా వాళ్ళ దగ్గర. నేను మామూలుగా ఏంటంటే సింగర్ను, నేను రాసుకోగలుగుతా, పాడుకోగలుగుతా, డప్పు ప్లే చేయగలుగుతా. ఇప్పుడు కళకు ప్రతిఫలం అనేది దక్కింది. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు 100 కిలోమీటర్లు పోయినా కూడా చక్కగా తిండి దొరకకపోయేది. పిలిచిన ఆర్గనైజరు ప్రోగ్రామ్ అయిపోయిందంటే ఆయన ఎక్కడో ఉండేది. కనీసం వెహికల్ ఛార్జీలు కూడా ఇవ్వడానికి లేని పరిస్థితులు ఉండేవి. అప్పుడు ఏదో రకంగా మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ పోవాలి కాబట్టి అక్కడ ఏదో డబ్బులు అమౌంట్ సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ వేరే కాడికి వచ్చి అక్కడ ప్రోగ్రాంలు చేసుకుంటా. అంటే ఒక్క రోజు మేము దాదాపుగా పొద్దున ఇంట్లో తినిపోతే అయితే నువ్వు మధ్యాహ్నం ఎవరన్నా పెడితే నువ్వు తినేది, లేదంటే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినే పరిస్థితులు ఉండేది. తెలంగాణ సాంస్కృతిక సారథిలో మీరు ఉద్యోగం రావడం జరిగింది అన్న. సో అందులో ఏ రకమైన ఉద్యోగం, అంటే మీ పాత్ర ఏంటి అందులో? కరీంనగర్ టీంలో పనిచేస్తాను. అక్కడ డప్పు ప్లేయర్ లేడు. ఆ డప్పు ప్లేయర్ లేడు కాబట్టి నేను ప్రస్తుతం అక్కడ డప్పు ప్లేయర్గా మీ డప్పు వాయిద్యాన్ని ఒకసారి మనకు చూపించండి. నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్నీతమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్నీతమ్మయ్యా, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్నీతమ్మయ్యా, నీ జంటగా పాడే వయసులోన కన్నోరిడిసి వెళ్ళిపోతే చెత్తకుండే తల్లై సాగిన చిన్ని తమ్మయ్యా, నిన్ను నిలపంపే తండ్రై సాగిన చిన్ని తమ్మయ్యా, నిన్ను నిలపైపే తండ్రై సాగిన చిన్ని తమ్మయ్యా, నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే టెండలో రిక్షా దొక్కి అలసిపోయి మోసపోతే
ఈ జానపదానికి సంగీత గురువులు అంటూ ఉండారా? జానపదానికి సంగీత గురువులు అంటూ ఏ ఉండరు. జానపదం ఒక ఎల్లలు లేని మహాసముద్రం వంటిది. దానికి హద్దులు అనేటివి ఉండేవి. అంటే ఇప్పుడు హద్దుల గురించి మాట్లాడుకున్నారు మీరు, ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సినీ సంగీతానికి జానపదానికి ఏమైనా హద్దులు ఏమైనా ఉంటున్నాయి? ఉంటాయి. ఎందుకంటే సినిమాకి వచ్చేసరికి ఏంటంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినటువంటి సినిమా డైరెక్టర్ చెప్పినటువంటి సబ్జెక్టుకు వాళ్ళు ఇచ్చే ట్యూన్, ఇప్పుడు ట్యూన్లు ఇస్తాను కావచ్చు, కానీ ఒకప్పుడు ఏంటంటే దానికి తాత్కారాలు ఇచ్చేది. తాత్కారాలు అంటే ఇప్పుడు మనకు లఘువులు గురువులు ఉంటాయి కదా, అట్లాంటి అది వాళ్ళైతే ఏదైతే ఇస్తారో అదే రావాలి ఆ పదాలల్లో. దానికి ఒక సంగీతం ఉంటుంది అన్నట్టు, దానికి ఒక హద్దు మీటర్లోనే రావాలి. మనం ఏ మ్యాటర్ రాసినా కూడా మీటర్ దాటిపోవద్దు, ఆ మీటర్లోనే రావాలి. ఏది సినిమా సంగీతం, సినిమా పాటలు. అదే జానపదానికి అట్లుండేది. నేను ఆంధ్ర సరస్వతి పరిషత్తు సినీ అధ్యాయ రచన దానికి శిక్షణకు పోయినప్పుడు సేమ్ ఇదే మాకు ఎదురైనప్పుడు గడ్డపల్లి కృష్ణ గారు మాకు ఒక తాత్కారం ఇచ్చిండ్రు, దీనికి పాట రాయాలి. రాయాలన్నప్పుడు అందరూ చాలా మంది కొట్టుమిట్టాడుతాను, ఎట్లా రాయాలి, ఏంది, ఎట్లా రాయాలి అనేది. అప్పుడు ఎవరికి దోచింది వాళ్ళకి రాసినాం అన్నట్టు. ఆయన ఇచ్చింది తన నాన్న అంటే దానికి ఎన్ని లఘువులు ఉన్నాయి, ఎన్ని గురువులు ఉన్నాయి అనేది చూసుకొని సేమ్ అక్కడ లఘు వస్తే లఘువే రావాలి, మనం రాసిన దాంట్లో మళ్ళీ గురువు వస్తే గురువే రావాలి. అప్పుడు నేను రాసినటువంటి పాట, నీలాకాశంలో ఒక తారై మెరిసింది, గగనపు జలవంకై నేలకు చేరింది, నా ఎదలో తానున్నది, నా మదిలో చోటున్నది, ఎందుకో నాకు అలజడి అవుతున్నది ప్రేమ పైబడి, నీలాకాశంలో ఒక తారై మెరిసింది, గగనపు నెలవంకై నేలకు చేరింది. ఇట్లా రాసుకుంటూ మళ్ళీ ఏం రాసిన ఎరికేనా నేను, సినిమా పాటకు గిన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అదే మన జానపదానికి లేవు. కానీ పాడనా తీయగా ఓ పాట, సరిగమలే ఎరుగని పాట, పాడనా తీయగా ఓ పాట, సరిగమలే ఎరుగని పాట, సంగీత జ్ఞానము సంపాదించలే, స్వరాల అల్లిక సర్వం శూన్యమే, అయినా పాడన తీయగా ఓ పాట, సరిగమలే ఎరుగని పాట. ఈ పాట ఆ పాటతో పాటుగా ఈ పాట రాసిన. సంగీత జ్ఞానం సంపాదించకున్నా కూడా జానపదాలు మనకు ప్రపంచంని మర్చిపోయి రాయచ్చు. కానీ అదే సినిమా పాట వాళ్ళు ఒక గుండం గీస్తే ఆ గుండంలో నిలబడి ఆ గుండం కోసం మాత్రమే రాయాలి. సినిమా పాటకు జానపదకున్న స్వేచ్ఛ. అది ఎండాకాలం కదన్న, సో ఈ ఎండాకాలం గురించి శీతల పానీయాలు అనేది ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనుషుల పైన. సో దాని మీద ఏమైనా సాంగ్ ఉందా? ఆలిన్ వన్ కోలా ఈ కోలా లీలలు చాలా, ఆలిన్ వన్ కోలా ఈ కోలా లీలలు చాలా, యాసిడ్ పురుగుల డింకుల పోటీల మందులు గెలిసే దూల్లా, కోకా కోలా కోలా కోకా కోలా, స్కూటర్ మసి బారిందా కూల్ డ్రింకుతో గోవిందా, బట్టలు మురికైనాయా కూల్ డ్రింకుతో ఉతికుతే పాయా, కూల్ డ్రింకుతో అంట్లు తోమితే మిలమిల తల తలలైలా, కోలా కోకా కోలా కోలా కోకా కోలా, పాయకనాల్లో కంపు కూల్ డ్రింకుతో కడుగుత సొంపు, ఇంట్లో దోమల బాధ వాటిని తరిమే దారే లేదా, మస్కుట కాయల్స్ రిపిల్స్ వాడిన లాభం లేదు బాయి, కూల్ డ్రింకుల స్ప్రే నువ్వు చెయ్యి, కోలా కోకా కోలా కోలా కోకా కోలా, స్కాములు బయట పడితే పార్టీలో పదవులు పోతే, ప్రేమలోన ఫెయిల్ అయితే నీకు చావే దిక్కనుకుంటే, స్కాములు బయట పడితే పార్టీలో పదవులు పోతే, ప్రేమలోన ఫెయిల్ అయితే నీకు చావే దిక్కనుకుంటే,
హెన్రీని ఎగలాక్స్ ఏది తాగినా రాదురా నీకు చావు, కూల్ డ్రింక్ తో ఊపిరిపోవు, కోలా కోకా కోలా కోలా కోకా కోలా. అన్న జానపదంలో ప్రేమకు చోటు ఉందా అన్న? ఉన్నది. సో ప్రేమ గురించి పాడాలి అంటే మీరేమవుతారు? ప్రేమకు జానపదంలో కానీ ఎక్కడైనా చోటు ఉంటుంది, ఏ దాంట్లో అయినా. ఇంకా ఫస్ట్ అసలు ఉండేదే జానపదంలో. ఓకే. ప్రేమకు చోటు అప్పుడు బావ మరదళ్ళు కానీ వరసైనులతోటి సరసమాడే పాటలు అప్పుడు. ఓకే ఓకే. ఆ దానిలోకెళ్ళి ఈరోజు అట్లా వచ్చినాయి కాబట్టి ఈరోజు ప్రేమకు జానపదంలో ఫస్ట్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది జానపదమే. ఓకే. చెలిని కన్నులలో వెన్నెల చూడాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి, చెలిని హృదయములో ఉయ్యలలుగాలి, గువ్వల వలె మనం ఒకటై రివున ఎగరాలి. చెలిని 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 కన్నులలో వెన్నెల చూడాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. వసంతకాలములో కోకిల పాటవై, నిండు గోదారై కిన్నెర సానివై, వసంతకాలంలో కోకిల పాటవై, నిండు గోదారై కిన్నెర సానివై, ఎడారి జీవితాన పారేసెల ఏరై, నా తావకు తెరచాపై నా పడవను నడిపించు. చెలిని 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 కన్నులలో వెన్నెల చూడాలి, చెలిని నవ్వులలో పున్నమి విరియాలి. అన్న ఇన్ని పాటలు రాసిర్రు, పాడారు కదా. సో వదినమ్మ కోసం ఏదన్నా పాట పాడారా అన్న? వదినమ్మ కోసమా? నీలాకాశంలో ఒక తారై మెరిసింది, గగనపు నెలవంకై నేలకు చేరింది, నా మదిలో తానున్నది, నా ఎదలో చోటున్నది, ఎందుకో నాకు అలజడి అవుతున్నది ప్రేమపై బడి. ఇక్కడ ఇంకోటి చెప్పదగిన విషయం ఏంటంటే, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నేను ఆ సినీ-గేయ రచయిత అధ్యయన శిబిరానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు పాట రాయమంటే నేను ఇది ఆ తాత్కారానికి వదినకు అనుకూలంగా ఈ పాట రాసుకున్నాను. ఓకే ఓకే. అన్న చిన్నప్పటి నుండి నేను చూస్తున్నా, ఇప్పుడు మా ఇంటి దగ్గరికి రావడం కానీ మా ఊరికి రావడం వచ్చినప్పుడు మేము అనేది, మేము ఒక పేరుతోటి మిమ్మల్ని పిలిచేది అంబేద్కర్ అని చెప్పేసి పిలిచేది. తర్వాత మీ పేరు వచ్చేసి పుల్ల శ్రవణ్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ రెండు పేర్లకు గల కారణం ఏంటంటే, నేను ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజు పుట్టిన. ఓకే. మా తాత అంటే అమ్మ వాళ్ళ మేనత్త భర్త వేల్పుల దేవయ్య సార్ అని చెప్పేసి మా తాత. ఓకే. ఆయన అప్పుడు అంబేద్కర్ సంఘాలలో పనిచేసి ఆయన అప్పుడు జిల్లా నాయకుడు. హుజరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూని పెట్టిన దాంట్లో అతను ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి. వేల్పుల దేవయ్య అని టీచర్ ఉండే మా తాత. ఓకే. అయితే అప్పుడు హుజరాబాద్ సివిల్ హాస్పిటల్లో నేను పుట్టినప్పుడు ఆయన కరీంనగర్ అంబేద్కర్ జయంతికి వెళ్తాడు అట. నాకు తెలియదు, నుంచి అప్పుడే పుట్టినాయి కదా. అయితే అప్పుడు హాస్పిటల్కి వచ్చి వీడు అంబేద్కర్ జయంతి రోజు పుట్టిండు, వీని పేరు అంబేద్కరే పెట్టాలని అందరికీ పురుడు రోజు పెడతారు పేరు. కానీ నేను పుట్టినరోజు నాడే, పుట్టినప్పుడే ఆ రోజే నాకు నామకరణం చేసిండు మా తాత. ఆ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా అప్పుడే మళ్ళీ నా పేరు శ్రావణ్ అని మార్చిండు మా నాన్న. అంటే ఇక్కడ ఎవరికి కానీ 21కు పేరు పెడతారు, స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఇంటికాడనన్న నిర్ణయించుకొని ఏం పేరు పెడదామని చెప్పేసి పోతారు. కానీ రెండు నాకు అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన పేరు, కలిసి వచ్చిన పేర్లు ఇవి నాకు. అంబేద్కర్ గారి గురించి వచ్చింది కాబట్టి. సో అంబేద్కర్ గారి గురించి ఏమైనా పాటలు రాశారన్న? పాటలు రాయలే కానీ పాటలు పాడేది అంబేద్కర్ గురించి ఎక్కువ, ఎందుకంటే అప్పుడు మేము దళిత సంఘాలలో తిరిగేది కాబట్టి. ఓకే.
మంచి మంచి మల్లెలేరి మల్లె పూల దండాలల్లి మంచి మంచి మల్లెలేరి మల్లె పూల మల్లె పూల అరెరే మల్లె పూల దండాలేతుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మదిల మిమ్ము దలుసుకుందుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ మంచి సన్నజాజుల నేరి జాజి పూల దండాలల్లి మంచి సన్నజాజుల నేరి జాజి పూల దండాలల్లి జాజి పూల అరెరే జాజి పూల జాజి పూల దండాలేస్తుమో మా పూల నమ్మిన జ్యోతి బాబా పూలేకి సలామంటూ వేడుకుందుమో మా పూల నమ్మిన జ్యోతి బాబా పూలేని రంగు రంగుల పువ్వుల నేరి సింగారంగ రంగారించి రంగు రంగుల పువ్వుల నేరి సింగారంగ రంగారించి రంగు రంగుల అరే రే రంగు రంగుల రంగు రంగుల పూల నేస్తుమో మా ఛత్రపతి సాహు మహారాజుకి సలామంటూ వేడుకుందుమో మా ఛత్రపతి సాహు మహారాజుని మీరు చూపిన బాటలో నా బతుకు తెరువు వేటాలు మీరు చూపిన బాటలో బతుకు తెరువు వేటాలు మట్టి తీసి ఆహా మట్టి తీసి బొట్టు వెడుతుమో ధరణిలో దండుగట్టి బహుజనులమంతా దళిత దేశం గట్టుకుందుమో ధరణిలో దండుగట్టి దళితులంతా మీరు చూపిన బాటలో నా బతుకు తెరువు వేటాలు మీరు చూపిన బాటలో నా బతుకు తెరువు వేటాలు మట్టి తీసి బొట్టు వెడుతుమో ధరణిలో దండుగట్టి బహుజనుల దళిత దేశం గట్టుకుందుమో ధరణిలో దండుగట్టి మా దళితులంతా. ఈ మధ్యలో ఒక వేదికకు పిలుపునివ్వడం జరిగింది. దానిపైన మీరు ఒక పాట రాసిరు అనేది మాకు ఉన్న సమాచారం. 1,00,000 డప్పులు 1000 గొంతులు ఈ వేదికకు పాట నా వంతుగా ఒక పాట కూడా నేను చేయడం జరిగింది. ఆ పాటను బతుకమ్మ ఫేమ్ ఉల్లల వానక్క కూడా పాడడం జరిగింది. అంటే మీరే రాసిరా అన్నది? నేను రాసినటువంటి పాట. వానక్క పాడింది అంటున్నారు కదా అన్న. సో ఆ సాంగ్ రిలీజ్ అయిందా? రిలీజ్ ఇప్పుడు మీరు ఈ 1,00,000 డప్పులు 1000 గొంతుకుల పైన రాసిన పాటను ఏదైతే ఉందో అది మాకైతే పాడి వినిపించండి. ఒక్క పల్లవి. ఓకే, అది ఇంతవరకు రిలీజ్ కాలేదు. మన ఛానల్ ద్వారానే రిలీజ్ అవుతుంది. ఓకే అన్న. వెయ్యర సిన్నోడో మాదిగ కుల దండోరా కుట్టర సిన్నోడో డప్పు దరువుల దండోరా ఎయ్యర సిన్నోడో మాదిగ కుల దండోరా చల్ కుట్టర సిన్నోడో డప్పు దరువుల దండోరా నువ్వు పాడిన పాటకు కొట్టిన డప్పుకు వర్గీకరణకు అంతా సిద్ధం ఎయ్యరా చల్ వెయ్యరా అరే ఎయ్యర సిన్నోడో మాదిగ కుల దండోరా కుట్టర సిన్నోడో డప్పు దరువుల దండోరా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు ఏదైతే కష్టాన్ని నష్టాన్ని అనుభవించారో అదంతా మాతోటి పంచుకోవడం అనేది జరిగింది. మాకు కూడా మా వ్యూవర్స్కి కూడా కొంత గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. జానపద కళారంగం పైన మీరు పడే బాధలపైన, అవస్థలపైన, వ్యక్తిత్వాల గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోలు మీ ముందుకు రావాలి అని అంటే మీరైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మరీ మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఈ వేదికకు సహకరించిన డోలక్ శ్రీధర్ అన్న అలియాస్ మహాదేవ్ శ్రీధర్ అన్న. సో అన్నది వచ్చేసి ఇక్కడే హుజరాబాద్ దగ్గర ఎలబోతారము గ్రామం. అన్న థ్యాంక్ యూ సో మచ్. ముందు వచ్చే వీడియోలలో డోలక్ శ్రీధర్ అన్న ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.